Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Saturday. Sri Venkatesh Shiladishan Sri Jasavaksham Sri Chetana Mandaram Srinivasam Muhammadi Tvaya Mata Chapita Tvaya Tvaya Vandu Chasaka Tvaya Tvaya Vijamama Deva Deva Jai Sri Venkatesh Anama Govinda Govinda ఆయన దండం పెట్టుకొని ఈరోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది. కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా స్టూడెంట్స్? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. రైట్, గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ టాపిక్ వచ్చి ధర్మం నీ సైడ్ ఉండాలి, అంటే ధర్మానికి కట్టుబడి ఉండటం. సో ఏదైనా సరే మనం అనుకుంటాం ఏదో ఓల్డ్లో నేచర్ కాదు, ఇప్పుడు ఇదివరకు ఎప్పుడో హరిశ్చంద్రుడి టైంలో ధర్మం నడుస్తున్నది, ఇప్పుడు కనుక ధర్మం మీద ఉంటే మనం ఏమీ ఇది కాదు, అది ఓల్డ్ కాలం. అది కాదు, ఎప్పుడు కూడా ధర్మమే. ఏ లోకంలో అయినా ఏ పాదంలో అయినా ధర్మమే. అధర్మానికి ఎప్పుడు కూడా లైఫ్ ఉండదు. ఇప్పుడు చూడు, ఎంతోమంది మనం చూస్తుంటాం తప్పులు చేసి జైల్లో ఉన్నవాళ్ళు. బికాజ్ ఏది కాజ్ ఉంటేనే ఎఫెక్ట్ ఉంటుంది. దెర్ ఇస్ నో కాజ్, దెర్ ఇస్ నో ఎఫెక్ట్. ఏదైనా సరే చిన్న కల్తీ జరిగింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు ఏమీ చేయకుండా అయితే రాదు, కొంతవరకు ఉంటుంది. అయితే అఫ్కోర్స్ కంప్లీట్గా నువ్వు మరీ నేరస్తుడు అయిపోవు, కానీ కొంత మేరకు నీకు టచ్ ఉంటే, అసలేం టచ్ లేని వాడిని మాత్రం ఏ కోర్టు ఏ న్యాయస్థానము శిక్షించదు. అది ఎక్కడో, అది మనకే ఎందుకు జరుగుతుంది, అది రేర్ కేసెస్ ఆఫ్ ద పాయింట్ వితౌట్ ఎనీ అసలు. కాబట్టి మనం ఏదో చేస్తేనే అది డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఇదిలోనే ఎంతోమంది పెద్ద చరిత్ర ఉన్నవాడు, పొలిటీషియన్లు అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, సినిమా ఫీల్డ్లో అయినా, స్పోర్ట్స్ మ్యాన్స్ అయినా జైళ్ళలో ఉండి కొన్ని రోజులు ఉండి బయటకు వచ్చి నిజాయితీని ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఇప్పుడు జరుగుతున్నది కదా, బికాస్ మన కోర్టు న్యాయస్థానము ఇది ఉన్నప్పుడు మనం కొంత న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. లేదులే మీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటే ప్రతివాడికి దొంగకు హద్దు ఉండదు, వాడు ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి జస్టిస్ ప్రకారం నువ్వు ఉన్నంతలో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఎవరికి హాని చేయవాకు. నీకు తెలిసిన ధర్మంలో చూస్తూ ఉంటావు కదా, బుక్స్ చదువుతుంటే నీకు తెలుసు కదా, మంచి చెడ్డల విచక్షణ జ్ఞానాన్ని ప్రదర్శించు. ధర్మం సైడ్ ఉండడానికి ప్రయత్నించు. అధర్మం సైడ్ ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. సో మ్యాక్సిమం అవాయిడ్ ద సిచ్యువేషన్. ఇక ఎగ్జిస్టెన్సీ కోసం కొంతవరకు చేసిన తప్పులేదు, కానీ మ్యాక్సిమం ఇంకా కోట్లు సంపాదించడానికి, లక్షలు సంపాదించుకోవడానికి మాత్రం మీరు అధర్మం బాట పట్టద్దు. అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ధర్మాన్ని కట్టుబడి ఉండు. ధర్మాన్ని ఎప్పుడైనా ధర్మో రక్షిత. కాబట్టి ధర్మాన్ని నువ్వు రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. కానీ స్లో అవుతుంది, లేట్ అవుతుంది, బట్ యు ఆర్ ద సక్సెస్ఫుల్. సో ధర్మం మీద నిలబడు. ఎలాంటి కండిషన్స్ వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ధర్మం మీద నిల్చుండు. మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్లో, ప్రాక్టికల్ వరల్డ్ కాబట్టి కొన్ని విషయాల్లో కొద్దిగా ఇదైనా మరీ తప్పులు చేయటం అనేది చాలా ప్రాబ్లమేటిక్. అధర్మం మీద ఎక్కువ ఫోకస్ చేయ, కష్టపడండి, డెఫినెట్గా లైఫ్ ఉంటుంది. అధర్మం మీద వెళ్తే తొందరగా నీకు రావచ్చు, కానీ అంత తొందరగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 రూపాయలు వచ్చినా కూడా కష్టపడి ఎర్న్ చేయండి, యు విల్ ద సక్సెస్ఫుల్. ఓకే, ఈ అధర్మం సైడ్ రెండు ఉంటాయి ప్రతి దాంట్లోనూ. నువ్వు ఆ ధర్మం సైడ్ మీద నిలబడు, డెఫినెట్గా నీకు సక్సెస్ వరిస్తుంది. స్లో అయినా సరే, బట్ నీ అంతరాత్మ అయినా నేను సాటిస్ఫై చేస్తుంది, బికాస్ యు ఆర్ ద గోల్. ప్రాబ్లం ఏం లేదు, గో హెడ్. ధర్మో రక్షిత. ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, డెఫినెట్గా ధర్మాన్ని కాపాడు, నిన్ను అది కాపాడుతుంది. దిస్ ద గోల్. ఓకే, ఆ విధంగా ఉంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండదు. లేకపోతే అనవసరమైన ట్రబుల్స్ మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి. బీ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. రోజు పేపర్లో, టీవీలో చూస్తున్నారు కదా, తల్లిదండ్రులకు తండ్రి కూతురు మీద అత్యాచారం, చెల్లెల మీద అత్యాచారం, అన్నదమ్ములు పొడుచుకోవటం, ఆస్తులు గొడవలు, ఏదనేది ఫ్రెండ్స్ అనవసరం. ఒక టీ గురించి, ఒక చిన్న దీని గురించి, రిమోట్ కంట్రోల్ గురించి ఇలా అత్యాచారాలు, ఈ బాధలు, ప్రాబ్లమ్స్, హత్యాచారాలు, సూసైడ్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? బికాజ్ నువ్వు అధర్మం బాట ఉండటం వల్ల. ధర్మం మీద నిలబడు, డెఫినెట్గా నీకు ప్రాబ్లం ఉండదు. ధైర్యంగా ఎదుర్కో. ధర్మం ఉంటే కనుక ధర్మాన్ని నువ్వు కాపాడు, దానికోసం ముందుకెళ్ళి. ఎందుకు చావచచ్చిన ఒక పక్షిలా, మర్రి చెట్టులాగా కొన్ని సంవత్సరాలు జీవించే కంటే కొన్ని సంవత్సరాలైనా జీవించి ధర్మం మీద కాపాడు. పర్ఫెక్ట్గా ఉండు, నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.